అన్వేషణ హ్యాట్సప్ అన్న మీకు. అసలు మీరు డేరింగ్ చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంటే అసలుకి హ్యాట్సప్ మీ డేరింగ్కి. అండ్ మీరు మాట్లాడే మాటలు, మీ యాటిట్యూడ్ అని చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ పగలదన్నాలనిపిస్తుంది. ఇంకా ముందుది మీరే ఫుల్ఫిల్ చేసుకోండి. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జికేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళని చూశారు కదా, అన్వేషణ బ్రదర్ గురించే ఈరోజు మన వీడియో కూడా. సో బిఫోర్ ఒక 1 డే బ్యాక్, అంటే నిన్న నైట్ అనుకుంటాను, లుకౌట్ నోటీస్ ఆయన మీద జారీ చేయడం జరిగింది. అంటే లుకౌట్ నోట్ కేసు అనేది పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టడం వల్ల ఆ ఉపయోగాలు ఏంటి, ఆయనకి ప్రాబ్లం ఏంటి అనేసి ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ కేసుకి స్పందిస్తూ మన అన్వేషణ బ్రదర్ ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో అసలుకి కొన్ని ప్లేసులలో అయితే చాలా వల్గర్గా బిహేవ్ చేస్తూ వల్గర్గా మాట్లాడారు. సో ఆ వల్గర్ మాటలు పక్కకు పెట్టేసి ఆ వల్గర్ బిహేవియర్ గురించి అట్ ఏ టైం ఆయన తమ్నైల్ గురించి మాట్లాడదాం. మరి ముఖ్యంగా తమ్నైల్ ఎంత అట్రాక్టివ్గా ఉంది అంటే, తమ్నైల్తో ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎవరు ఏమి చేయలేరు, మీలలో నన్ను ఎవరు టచ్ చేయలేరు, నన్ను ఎవరు ఆపలేరు అనేలాంటి ఒక తమ్నైల్ పెట్టాడు. ఆ తమ్నైల్లో ఒకసారి మీరు చూడండి, స్క్రీన్ పైన ఏముంది, అన్వేషణ బ్రదర్ మధ్యలో ఉన్నారు, అండ్ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ నలుగురు ఫోటోల మధ్యలో ఆయన ఫోటో ఉంది. ఓకే, ఆయన ఫోటో దగ్గర ఏంటి, ఆయన ఫోటో దగ్గర సంథింగ్ 3 కేసులైనా సంథింగ్ ఏదో పెట్టారు. తర్వాత ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేసి 9 అనే నెంబర్ అనేది కామన్గా ఉంది చూడండి ప్రతి ఒక్కరికి. సో ఆ విషయం పక్కకు పెట్టేస్తే, అంటే 9 అనే నెంబర్ గురించి పక్కకు పెట్టేస్తే, అన్వేషణ బ్రదర్ తమ్నైల్ని డీకౌట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తీగలాగితే డొంక కదులుద్ది అంటారు కదా, ఆ టైప్లో వీళ్ళు ఎవరైతే ఆయన తమ్నైల్ మీద ఇచ్చారో వాళ్ళు చిన్న జాబ్ చేసుకునే వ్యక్తులు కాదు, ప్రజెంట్ గవర్నమెంట్ పరిపాలిస్తున్న వ్యక్తులు. వాళ్ళు ప్రజెంట్ గవర్నమెంట్ని పరిపాలిస్తున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద ఒక తమ్నైల్ పెట్టి, ఈ వెబ్సైట్కి వెళ్ళండి, ఈ వెబ్సైట్కి వెళ్తే వాళ్ళ గురించి ఇన్ని కేసులు, వీళ్ళ డీటెయిల్స్, వీళ్ళ అన్ని తెలుస్తాయి మనకి సంథింగ్ అనేసి మాట్లాడారు ఆయన వీడియోలో. ఎవరికి కావాలండి అవన్నీ? ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు అంటే, ప్రజెంట్ అన్వేషణ బ్రదర్ ఆయన థింకింగ్ ఎలా ఉందంటే, మీ పైన లేదా కేసు నా మీద మీరు పెట్టడానికి ముందు మీ బతుకులు చూసుకొని నా బతుకు దగ్గరికి రండి అనేసి స్వయంగా ఆయన మాట్లాడారు. అది ఓకే, అడగడంలో చెప్పడంలో ఓకే, తమ్నైల్లో పెట్టడం కూడా ఓకే, కానీ వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ గురించి మరీ అంత బ్యాడ్ చేయడం అవసరమా? వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయని పెట్టారు కదా. సో ఒకవేళ వాళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి సీరియస్ అయితే ఈ బతుకేంటి? అసలుకి బ్రదర్ ఒక్కటి ఆలోచించండి, మీరు జనాలకి మంచి గురించి చెప్తున్నారు, మంచి నేర్చుకోండి, బాగుపడండి అని చెప్తున్నారు. నేను సినిమాల గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇదే మాట్లాడతాను. ఒక సినిమాని తప్పు చూపించి ఇలా చేయకూడదు అని చెప్తే ఎవడు ఊరుకుంటాడు? తెలియని వాడు కూడా తప్పు నేర్చుకుంటాడు. అలాంటప్పుడు మీరు మీ వీడియోలో ఏం చేస్తున్నారు? ప్యాంట్ ముందుకు లాగేసి, ఇదిగో నా డ్రాయర్లో చేయబెడుతున్నాను చూడండి అని చెప్పేసి ఏదో ఒక ఎంట్రుకు తీసినట్టు చూపించి, ఏంటి మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలా చేసి? అసలు ఆ తమ్నైలే ఒక పెద్ద హైయెస్ట్ ప్రాబ్లం అనుకుంటే, దాంట్లో మీరు బిహేవ్ చేసిన విధానం ఎలా ఉంది? తమ్నైల్ మీద ఏం పెట్టారు? నేను ఇండియా వస్తున్నాను అని పెట్టారు తమ్నైల్ మీద. తర్వాత ఏం చెప్తున్నారు? నాకు 2035 వరకు తీరిక లేదు, నేను రాను, అప్పటిలోపు మీరు రప్పించుకోవాలి అనుకుంటే రప్పించుకోండి, చూద్దాం. బ్రదర్, మీరు ప్రతి ఒక్కటి సవాల్ చేస్తున్నారు, సవాల్గా మాట్లాడుతున్నారు, ఓకే, నో ప్రాబ్లం. తప్పును తప్పు అని చెప్పడంలో తప్పులేదు. తప్పును తప్పని చెప్పేది పక్కకు పెట్టేసి, వాడలాగా వీడిలాగా ఫస్ట్ వాళ్ళ బతుకులు బాగలేవు, వాళ్ళు మారండి, మీరు మారి మాకు చూపించండి అంటే జనాలు కూడా మిమ్మల్ని అదే అడుగుతారు కదా. మీకు సపోర్ట్ చేసే మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, కానీ మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కరెక్ట్ అనుకోవడం మీరు చేసే మొదటి తప్పు. మీరు మాటల్లో ఆలి తేలిపోయారు. ఎలా అంటే, ఇక దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మీరు వాదిస్తారు. ఆయన రే నువ్వు నరకానికి పోవాలి, నీకు ఏం తెలుసు, నేను నరకానికి పోవాల్సి ఉంది, నేను పోవాల్సి ఉంది స్వర్గానికి అని చెప్పేలాంటి మైండ్ సెట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీకు. మీ మైండ్ సెట్ మరీ దారుణంగా ఉందండి.
అది ఎంతమంది ఇప్పుడు నాన్వేష్ అండ్ ప్రపంచ యాత్రికుడు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్ మొబైల్ వాళ్ళ ఫాదర్ మొబైల్లో మదర్ మొబైల్లో తీసుకున్నారు, లేకపోతే టీవీలో యూట్యూబ్ పెట్టుకొని చూస్తున్నారు. ఎంతమంది చూస్తారు పిల్లలు వీడియోస్? మీరు ఒక పదం వాడడము ఎంత తప్పో అది పక్కకు పెట్టేసి విజువల్ గా మీరు చూపిస్తున్నారు కదా అక్కడ. ఏంటి అసలు? అంటే మీరు ఏమనుకుంటున్నారు? మంచి నేర్పిస్తానంటున్నారు, మంచి చెప్తానంటున్నారు, నేను ఇంత 80 లక్షలు దానం చేశాను, సో ఇంత హెల్ప్ చేస్తున్నాను, నా మీదనే పడి ఏడుస్తున్నారు అనేసి ఈ మాటలని చెప్పారు. ఓకే, తర్వాత మీరు చేసిన బిహేవియర్ ఏంటి? పేకలేరు అంటే బ్రదర్, మీరు మంచి చెప్పేటప్పుడు మంచి చెప్పండి. మీ పైన తెలుగు ఆడియన్స్కి ఒక అభిప్రాయం ఉంది, ఒక మంచి నమ్మకం ఉంది. అరే నాన్వేష్ బ్రదర్ మంచి మెసేజెస్ ఇస్తున్నాడు, మంచి మాటలు చెప్తున్నాడు, మా సొసైటీని డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు అని చాలా మంది అనుకుంటున్నారు. మీ కింద మీ ప్రజెంట్ పెట్టిన వీడియోలో కూడా కామెంట్స్ చూడండి ఒకసారి వెళ్ళి. మీరు అంత వల్గర్గా వీడియో చేసినా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసమైనా మీరు మారి మంచి మాటలు మంచి మెసేజ్లు చెప్పండి బ్రదర్. అంతేగాని మీ ఇష్టానుసారంగా ప్రవర్తించి మీ ఇష్టానుసారంగా చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ఈ పొద్దు అంటే ఇవాళ ఎవరైనా మీకు వ్యతిరేకంగా మారకపోయినా కూడా రేపు అనే రోజు మీ జీవితంలోకి వస్తుంది. ఆ రోజు చూడడానికి మీకు ఇలాంటి ఉండవు. రేపు అనే పదాన్ని ఒక మంచి రోజును చూడడానికి ఇవన్నీ మీ లైఫ్లోకి ఉండవు. సో కాబట్టి మీరు కొంచెం కేర్ తీసుకొని కేర్ఫుల్గా నా లైఫ్ మీరు సంపాదించారు, 120 దేశాలు తిరిగారు, మీకు ఎంత అనుభవం ఉండాలి? అంటే అనుభవం వచ్చేసింది, నేను ఎలా మాట్లాడినా చెల్లుద్దని అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే ప్రతి మాట కరెక్ట్ కాదు. మీరు రీసెంట్గా పెట్టిన వీడియో చూశాను కదా, మీరు మాట్లాడే ప్రతి మాట కరెక్ట్ కానే కాదు. చాలా తప్పులు మాట్లాడారు అండ్ బిహేవియర్ కూడా చాలా తప్పుగా చేశారు. మీరు మతాల గురించి అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి వీటన్నిటి గురించి చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు. అండ్ మతాల గురించి వస్తే ప్రతి దాంట్లో ఎదవలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. కానీ మంచోళ్ళను తక్కువ ఉన్నారు, ఎదవలు ఎక్కువ ఉన్నారు. ఎదవలు చెప్పే మాట జనాలు ఎక్కువ వింటున్నారు, అలా వినకండి అని చెప్పారు. ఓకే, తర్వాత బెట్టింగ్ యాప్స్, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల. అవన్నీ మ్యాక్సిమం బ్యాన్ చేయించుకుంటూ వచ్చారు. హర్ష సాయి ఉన్నాడు, ఆయన పెద్ద టాప్ మోస్ట్ యూట్యూబర్ తెలుగులో. అలాంటి వ్యక్తిని కూడా పక్కకి పడేసిన వ్యక్తి మీరు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడని చెప్పేసి ఆయన మీద కూడా కేసు నమోదయ్యి, సో మీరు చేసినదే ఇదంతా. అంత మంచి పని చేసినప్పుడు మళ్ళీ చిల్లర వ్యవహారాలు ఏంటి? కొంచెం సీరియస్నెస్గా మీకంటూ ఒక ప్రిస్టేజ్ ఉంది, మీకంటూ జనాల్లో ఒక పలుకుబడి ఉంది, అది ఉపయోగించుకొని దాన్ని వినియోగించుకొని కరెక్ట్గా మాట్లాడండి, కరెక్ట్గా బిహేవ్ చేయండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇండియాకి ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ బ్రదర్ అంటే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అలాంటి వ్యక్తి మీరు. కానీ ఇలాంటి చిల్లర బిహేవియర్ చేస్తే ఎవడైనా కూడా ఇలాగే వీడియోలు చేస్తాడు, ఇలాగే మాట్లాడతాడు. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయండి, థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయో. పోలీసులకి సవాల్ విసిరిన, అంటే తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరిన నాన్వేషణ థంబ్నెయిల్స్ చూస్తే అబ్బా ఏంటా ఈయనకి అసలుకి రోజు రోజుకి మైండ్ పోతుందో వస్తుందో కూడా అర్థం కాలేదు అనే స్టేజ్లో ఉన్నారు మీరు. పాస్పోర్ట్లు పెట్టి చూపించడం, నాకు అలా ఇలా. అంటే బ్రదర్ మీరు గర్వించండి, మీరు సంపాదించుకున్నారు, కష్టపడి మీ కష్టార్జితంతో ఓన్గా మాట్లాడే టాలెంట్ ఉంది, కష్టపడి సంపాదించారు. సంపాదించిన దాన్ని చిటికేసినట్టు పక్కకు పంపించేసుకుంటున్నారు మీరు. మీకు ఇచ్చింది అండ్ ప్రజెంట్ గవర్నమెంట్కి ఇస్తుంది కూడా జనాలే. ఒక్కొక్క రూపాయి మీరు తినే ఒక్కొక్క రూపాయి జనాల దగ్గర నుంచి వస్తున్న రూపాయి. మీ వీడియోస్ జనాలు చూడబట్టే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు. గవర్నమెంట్కి కూడా జనాలు ఓట్లు వేయడం బట్టే గవర్నమెంట్ ఇప్పుడు ఆ పొజిషన్లో ఉంది. అలా అని ఎవరు మంచోళ్ళు కాదు, ఎవడు తక్కువ కాదు ఈ ప్రపంచంలో. ఎవడు మంచోళ్ళు లేడు ఇక్కడ. పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఎవడికి వాడే తప్పు, ఎవడికి వాడే హీరో. కానీ ప్రజెంట్ జనాల గుండెల్లో నాన్వేషణ అనే పర్సన్ ఒక హీరో. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్ని కుటుంబాలు సేఫ్ అయ్యాయి తెలుసా? ఎన్ని కుటుంబాలు సేఫ్ అయ్యాయి తెలుసా? బెట్టింగ్ యాప్స్ మీరు ఆపిన దానివల్ల. దానికి ముద్దొస్తారు మీరంటే. ఇప్పుడు చేశారు కదా ఒక వీడియో, ఆ ప్యాంట్ ఏదో లాగి డ్రాయర్లు చేయబెట్టుకొని ఇంట్రుక అని అన్నారు కదా, దాన్ని చూస్తే పగలదనాలనిపిస్తుంది. ఆ ముందుది మీరే ఫుల్ఫిల్ చేసుకోండి. ఎందుకు అవసరమా చిల్లర బిజినెస్లు, చిల్లర వ్యవహారాలు? కొంచెం మానుకోండి బ్రదర్. ఒకవేళ వీళ్ళు పెట్టారు, ఒక కేసు పెట్టారు, ఆ కేసుని ఎలా పరిష్కరించాలి, ఆ కేసుని ఎలా తీసివేయాలి, నేను చేసిన తప్పేంటి, మీరు అన్ని కరెక్ట్గా మాట్లాడినప్పుడు దాన్ని కూడా వాదించండి.
అక్కడ మీరు పోయేది ఏం లేదు కదా. ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మీకు వ్యూస్ వస్తాయి, మళ్ళీ అమౌంట్ వస్తుంది, కానీ పేరు అనేది తగ్గుతూ ఉంటుంది. అంచెలంచెలంచెలంచెలు మీకు తెలియదు. మీ వెనకాల గోతులు దోయాలు చాలా మంది ఉంటారు. మీరు చెప్పారు కదా, నాకు నా సబ్స్క్రైబర్లే నాకు లాయర్స్ ఉన్నారు, నాకు ఏదైనా వాళ్ళే చూసుకుంటారు. ఏది ఉన్నా ఇది ఉన్నంత వరకే. మీకు ఎవరు సపోర్ట్ చేసినా ఇది ఉన్నంత వరకు మీ దగ్గర. ఆ విషయం మీకు తెలుసు. సో మీరు కేర్గా మాట్లాడండి, కేర్ తీసుకొని మాట్లాడండి. మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. అరే నాన్ విష్ణు బ్రదర్ ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ ఆపడం వల్లనే నా కుటుంబం, నా కొడుకు ఈరోజు మంచిగా చదువుకుంటున్నాడు, మంచి జాబ్ చేసుకున్నారని ఫీల్ అయ్యే పేరెంట్స్ కూడా ఉన్నారు ప్రజెంట్. ఆ చెడుతనాన్ని, ఆ బెట్టింగ్ యాప్స్ని ఎప్పుడైతే మీరు పక్కకు నెట్టేశారో, దాన్ని నెట్టేసినాక ఈ నా కొడుకు వచ్చిన తర్వాతనే మా బెట్టింగ్ యాప్స్ అని పోయాయని తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళకి అవతల కూడా ప్రాణాలు పోయినా కానీ వాళ్ళకి లెక్కలేదు. కానీ యువతల పేరెంట్స్ మిమ్మల్ని దేవుళ్ళ పూజిస్తున్నారు ఈ రోజుకి. సో కొంచెమైనా మారండి బ్రదర్. మారి మీ లైఫ్ని సేఫ్ జోన్లో ఉంచుకొని ఆ మంచి మాటలు మీరు చేసే మంచితనంగానే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.